వస్తానా. దా కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నీళ్ళలా ఉంది? అవును, అవి కుడితి నీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు. పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. గ్రైండర్ గారు ఇక్కడే ఉన్నాడు. వదిలే, తర్వాత పట్టుకుంటూ కానీ. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే. ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే పోరా. ఇప్పుడు పట్టుకొచ్చాయి. అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుదామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు, కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సూప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు, బాదండి. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదాగా ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిష్టిదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు. మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోతులా తయారవడానికి కారణం నువ్వా? చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతు అంటుంది. అమ్మో, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, వెళ్ళిపోదాం. పదండి. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే. తొందరపడక. అవును, మరి బ్రహ్మచారులం. మన తలుపు మనమే తీసుకోవాలి, మన బెడ్ మనమే వేసుకోవాలి, మన సంగతి మనమే తీసుకోవాలి. గుళ్ళెం. ఓహో, తలుపుకు గొళ్ళెం పెట్టావు, గుర్రానికేమో కళ్ళెం పెట్టావు, మనిషికేమోను పెళ్ళాన్ని పెట్టావు. భలే ఫిట్టింగ్ పెట్టావు గురు. ఇదే ఫిట్టింగ్ మనం పెట్టామంటే నీ పొజిషన్ లో నేనుండేవాడిని, నా పొజిషన్ లో నువ్వు ఉండేవాడి. నువ్వా బావా? ఎవరది? నేనే బావా. అమ్మో, నువ్వే భూతాలు రాని. ఏదో ఒక రోజు నా తలుపు తడతావని నేను ఎదురు చూస్తున్నాను. తలుపు తట్టబోయి ఈ తలుపు తట్టాను. అంతా చేస్తారు, మొత్తం గింటారు. నన్ను చేయలేదు. ఇవాళ నేను వదిలిపెట్టాను. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను. బావా, ఈ భూతాల రాని ఆ పంచ భూతాల సాక్షిగా నిన్ను ప్రేమిస్తుంది. రామా, అయ్యో బావా, రామా, అయ్యో. ఇదిగో ఇక్కడ ది గ్రేట్ ధనంజయరావు. అవును,
మీ బాస్ గాడు మా ఫ్రెండ్ గాడు కేస్ గాడు ఎక్కడ సారీ సార్, కేశవరావు గారు మనవడు పుడితే చూడడానికి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళారు. ఛీ, 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 ఛీ. ఆ కేస్ గాడు చిన్నప్పటి నుంచి అంతే. స్కూల్ ఎగ్గొట్టి తాతగారింటికి పోయేవాడు, పెళ్ళైన తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టి అత్తవారింటికి పోయేవాడు. ఇప్పుడు బిజినెస్ మానేసి మనవాడిని చుట్టానికి నేటివ్ ప్లేస్ కి పోయాడా? నో, నో, కుదరదు, కుదరదంటే కుదరదంటే. కుదరదంటే ఎలా డాడీ? వెళ్ళిపోయాడు కదా, మనం ఏం చేద్దాం? లేకపోతే ఏమిటయ్యా, నా అంతటి వాడిని పరిగెత్తుంటూ వస్తే మనవాడిని చుట్టానికి ఎడతాడు. మనవాడిని నాకు మాత్రం భాస్కర్, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను పడతానయ్యా, ఆవేశపడతాను, మాట్లాడితే వెలికిలా పడతాను, నువ్వు కాలంటం పెడితే బొర్లా పడతాను. ఆఫ్టర్ ఆల్ పిఏ గాడి నువ్వు నాకు సలహాలు చెప్పడం ఏంటి? డాడీ వచ్చిన పని చూద్దామా? సార్, తమకి కాఫీ కూల్ డ్రింక్స్ ఏవైనా? తాగను, బోర్నవిటా తాగుతాను. అది తాగే ముందు 2 బొండాలు తిన్నాను. అది తినే ముందు 4 బందర్ లడ్డూలు తినేయాలి. అలాగే సార్, అన్ని తెప్పిస్తాను. సార్ ఇంకా ఫ్రూట్స్ కూడా తింటాను. డాడీ అసలు విషయం చూద్దామా? అలాగే అలాగే. చూడు మేనేజర్, మాకు తెలిసిన ఈ అమ్మాయికి ఈ ఆఫీస్ లోనే ఉద్యోగం వేయించాలి. అంతగా కావాలంటే కేసు గార్డు వచ్చిన తర్వాత నేను మాట చెప్పాను. అయ్యయ్యో, తమరు వేరే చెప్పాలా? ఇవాళ అపాయింట్ చేసుకుంటా. ఉద్యోగం వచ్చేసిందిగా. థ్యాంక్ యూ. అబ్బో, ఏమయ్యా మేనేజరు, బోర్నవిటా అన్నావు, బందర్ లడ్డు అన్నావు, కనిపించలే. గుడ్ మార్నింగ్ సార్. వచ్చింతసేపు అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిటి? ముందు టిఫిన్ సంగతి తెలుసు. టిఫిన్ టిఫిన్. మేనేజర్ ఎవడు? నన్నెవడంటావు? నువ్వెవడివిరా? నేను హోల్ సిటీకి హోల్ అండ్ సోల్ ది గ్రేట్ ధనంజయరావు గారిని. ఏమిటి నువ్వు ధనంజయరావు? కాకపోతే నువ్వుట్రా ధనంజయరావు. పోలీసులు ఫోన్ చేయరా, నా పేరు పెట్టుకుని మోసం చేయడానికి వచ్చాడు. పేరేమిటి? అవును, నేనే రా ధనంజయరావు. అయ్యి బాబోయ్, మరణించండి బాబు, మరణించండి బాబు. బాబు మురళి బాబు, ఎక్కడ దాక్కున్నారు బాబు? అంటే మా మీ అబ్బాయి గారేనండి. నన్ను మీలాగా నటించమని ఇక్కడ ఇరికించేది. మిమ్మల్ని చూసి ఎక్కడ దాక్కుని ఉంటారు బాబు. బాబు మురళి బాబు రండి. నన్ను అడిగితే నేను ఉద్యోగం ఇప్పిస్తున్నా. రే కేశవ, ఆ అమ్మాయికి ఉద్యోగం. ఓ అలాగే ఇస్తాను. మురళి, మొత్తానికి ఇవాళ ఒక మహానటుని చూపించావరా? చేయండి సార్, ఈ డ్రెస్ మీదే. ఏంటదా? గెటప్ కోసం అని తొందరపడి సైజ్ చేంజ్ చేసుకున్నాను. నాకు ఇచ్చేయండి. అలాగే తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాబు, ఓ చిన్న పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం పదండి. మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం. రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి, అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి, మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడో చూపెట్టండి, వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చేమ కుడితే తేలికూర పట్టక. అయ్యో, పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పావులు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలాగ ఇదిగో చూడు చూడు, ఇది హేమాల్ని రిటైర్ అయిపోయింది. అంటే కాటైదా? కాటేస్తది, కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి? ఇష్టం ఉండదా? ఈసారి నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటై గానే చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య, మొన్న పెద్ద మనిషి అయింది. మంచి కసి మీద ఉండే కసక్కన కాటేసిందంటే పుసుకుని చచ్చిపోతాడు, ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడి నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. రండి అయితేనే. పద. రండి మీకు ఎదుగో. జాగ్రత్త. బిల్లి. అమ్మో, పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి ఎక్కేస్తుంది. ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు. ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా, కరిష్మా, సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు? పంపదీశాడు కజిన్ బెదరా. ఏంటి అడ్రస్ మర్చిపోయి వచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే, నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో. వెళ్ళు.